సో ఇలా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఇదన్నీ కూడా ఏం జరిగిందంటే నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో మా క్లయింట్లను కూడా ఆ రోజు తీసుకెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. సో దీంతో రమావతి మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఈ కేసు నడుస్తున్న ఈ క్రమంలో ఈ మంగ్లీ పేరు తీసేయాలని, మంగ్లీ పేరు టెలికాస్ట్ అయిన వీడియోని డిలీట్ చేయించాలని అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు వాడుకున్నారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా నాకు ఫోన్ చేయించారు. తర్వాత చాలామంది వీధి గూండాలతో, తర్వాత వాళ్ళ కమ్యూనిటీ పెద్దలతో, ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నటువంటి బంజారా సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నా స్నేహితులు వాళ్ళతో కూడా ఫోన్ చేయించింది. ఏది ఇలా చేయండి, అది తీపించేయండి, నన్ను పక్కకు తప్పించండి, నా తమ్ముడి పేరు తీసేయండి ఇలా. సో ఇలా అన్నీ చేసిన తర్వాత నేనేం చేశానంటే చంపేస్తామని బెదిరించిన తర్వాత అప్పటి వరకు నేను ధైర్యంగానే ఉన్నా. సో క్లయింట్లు కూడా బాధితులందరూ కూడా నాతో పాటే ఉన్నారు. సో చంపేస్తానే బెదిరించినప్పుడు ఎందుకు ఊరుకోవాలని చెప్పేసి దాదాపుగా 22 రోజుల క్రితం ఇచ్చాము కంప్లైంట్. సో అది శ్రీరామనవమి అని, ఈస్టర్ పండుగ అని, గుడ్ ఫ్రైడే అని ఇలా అన్ని సెలవులన్నీ వెళ్ళి తర్వాత అది కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ అవడానికి 7వ తారీఖు పట్టింది. సో దీంట్లో ఖచ్చితంగా మంగ్లీ పాత్ర, మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర. దీంట్లో పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మచ్చేందర్ అనే ఒక వ్యక్తి కూడా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. సో చాలామంది ఏంటంటే మంగ్లీ బాధితులు ఇప్పుడు ఎక్కడైతే నల్గొండ వట్టిపల్లి తాండా ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న బాధితులు నాకు ఈ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత దాదాపుగా 200 కోట్లు వాళ్లే మోసపోయారని చెప్పేసాను. ఇందులో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సంబంధించిన ఫ్రాడ్ కదండి. దీంట్లో తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా నేను మీకు ప్రెస్ మీట్లో అంటే అంతకుముందు కూడా ప్రెస్ మీట్లో బాధితులందరితో కూడా మాట్లాడించడం జరిగింది. సో ఈ ఇష్యూ ఈరోజు పొద్దున్న మళ్ళీ మంగ్లీ తన న్యాయవాదితో నాకు ఫోన్ చేసి సంప్రదింపులు చేయడానికి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మంగ్లీ అనేవాళ్ళు తర్వాత వాళ్ళ తమ్ముడు అనేవాళ్ళు వీళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇందులో ఉన్నారు. సో కాబట్టి దాంట్లో నన్ను బెదిరించడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళకి ఏమాత్రం దీనికి సంబంధం లేకపోతే మంగ్లీ గారు ఎందుకు బయటకు వచ్చి తన పేరు మీద మోసం చేసినటువంటి రమావతి మధు మీద, ఈ మచ్చేంద్ర అనేవాడి మీద, శైలజ చౌహాన్, పాల్దీయ భరత్ చౌహాన్ అనే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదని చాలా సింపుల్గా ఎస్కేప్ అవుతున్నారు. సో బాధితులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అన్నీ కూడా బాధితులు అందరూ కూడా మంగ్లీ గారి పేరు చెప్తేనే మంగ్లీ వాళ్ళ చెల్లిని ఈ రమావత్ మధు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానంటేనే మేము ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టినాం. అదేవిధంగా బాధితులు దాదాపుగా 12-20 మంది మంగ్లీ వాళ్ళ కోకాపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చొని ఈ రమావత్ మధు అనే అతను వాళ్ళకి పార్టీ ఇచ్చింది, మంగ్లీతో మాట్లాడించమంటే మంగ్లీ ఇప్పుడు మాట్లాడదు తర్వాత మాట్లాడతారని చెప్పింది. అవన్నీ ఈ వీడియోలు కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా బాధితులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ ఇండైరెక్ట్గా మంగ్లీ రన్ చేస్తున్నారని, తర్వాత అచ్చంపేటలో ఒక ప్రైవేటు స్కూల్ని రన్ చేస్తున్నారని, తర్వాత కోకాపేటలో ఇప్పుడు ఒక పెద్ద పబ్బు కట్టబోతున్నారని, దానికోసం ఈ డబ్బులన్నీ సేకరిస్తున్నాం అని చెప్పారు. మరి బాధితులు మీరు ఎలా ఇచ్చారు అని అంటే మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో, తర్వాత ట్రేడింగ్ బిజినెస్లో, తర్వాత గోల్డ్ బిజినెస్లో, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు కడతాను అంటే మేము పెట్టుబడులు పెట్టాం సార్. మరి పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు ఎట్లా పెట్టుబడులు పెట్టారని అడిగితే సార్ మాకైతే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా పెట్టుబడులు తీసుకున్నారు, దాంట్లో లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తామనేసరికి మేమంతా ఆశపడ్డాం సార్ అని చెప్పి దాదాపుగా నాతో చెప్పిన బాధితులు చెప్పారు. 80 మంది బాధితుల దగ్గర నుంచి దాదాపుగా 9.5 నుంచి 10.5 కోట్ల వరకు వసూలు చేశారు. దాదాపుగా 150 నుంచి 200 మంది 300 మంది పైనుంచే 200 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నేను మీడియాకి ఇవ్వడం జరిగింది అంతకుముందు. తర్వాత మంగ్లీ నాకు ఫోన్ చేసి సార్ నన్ను క్షమించండి, నేను మాట్లాడిన తప్పు, మీడియాలో వచ్చి వాటిని ఆపండి, నా గురించి ఆపేయండి, నేను మాట్లాడే నా మాట తీరే అలా ఉంటుంది, నన్ను క్షమించండి ప్లీజ్, నన్ను వదిలేయండి సార్ ఈ కేసులో నుంచి అని చెప్పేసి తను నన్ను రిక్వెస్ట్ కూడా చేసింది. సో రిక్వెస్ట్ చేసినటువంటి ఆమె నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా ఇందులో మీకు ఇప్పుడే ఇస్తాం. సో ఇట్లా చాలామందిని బెదిరించి నన్ను ఎస్పెషలీ ఒక గౌరవ హైకోర్టులో పనిచేస్తున్న బాధితుల తరపున పనిచేస్తాననే విధంగా కూడా కొంచెం ఇంగితం కూడా లేకోకుండా నన్నే బెదిరించడానికి ఇది సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పుకొని, ఒక ఎమ్మెల్యే తండ్రి పేరు చెప్పుకొని, మిగతా చోటా మోటా రౌడీల పేరు చెప్పుకొని నన్ను డైరెక్ట్గా బెదిరించింది. ఇండైరెక్ట్గా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ప్రధాన నిందితులు మధు ఉండో వాళ్ళతో కూడా నన్ను బెదిరించింది. డబ్బులు తీసుకోండి సమ్ అమౌంట్, ఆ అమౌంట్ తీసుకొని ఈ కేసులో నుంచి మీరు వెళ్ళిపోండి. సో నేను ఎందుకు వెళ్ళిపోతా?
బాధితుల తరపున మీరు బాధితులకు న్యాయం చేయమంటే నాకు డబ్బులు ఇచ్చి నన్ను తప్పుకోమంటారేంటి? బాధితులకు న్యాయం చేస్తే నేనే కేసు వాపస్ తీసుకుంటుంటే అప్పటికి వినకపోయేసరికి నాకైతే కొంత అమౌంట్, అదే వాళ్ళకనుకోండి 10 కోట్లన్నర వరకు ఇవ్వాలి కదా. సో ఈ ఉద్దేశంతో నన్ను వరకు ఎస్కేప్ చేసి సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు నాకు సపోర్ట్గా వచ్చారు. తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆర్బిట్రేషన్ చేశారు తప్ప డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద ఎటువంటి కేసు అవ్వలేదు. ఆయన నాకు మంచి స్నేహితులు, ఇప్పటికీ కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఏదైనా క్వశ్చన్